36వ వార్డులో గడప గడప తిరుగుతా ఉన్నాం. మరి ప్రతి చోట ఒకే ప్రాబ్లం, యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ, రోడ్లు కానీ, అసలు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. కమ్యూనిటీ హాల్స్ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఇవాళ అందరూ అడుగుతున్నదే. ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్డు, డ్రైనేజీ సిస్టమ్, కమ్యూనిటీ హాల్స్, ఈ మేజర్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాంతాల యువతందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అప్పులు ఊపులకు పోయిన రాష్ట్రాన్ని బతికించుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎంప్లాయీస్ కోరిక, ప్రజల కోరిక. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, పోలవరం వాటర్ కావాలి, ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చి మాట తప్పారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఉమ్మడి అభివృద్ధిని గెలిపించుకుంటాం. రెండో ఆలోచన లేదు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒకటే చేయడంతో ప్రతి ఒక్కరి కోరిక ఒకటే. అందరూ హార్టీలో స్వాగతం పలుకుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మీరు వచ్చినా రాకపోయినా ఓటు మాత్రం ఉమ్మడి అభివృద్ధికి చెప్తా ఉన్నారు. శానిటైజేషన్ అన్ని ఒకటి కాదులండి, మౌలిక సదుపాయాలు అన్ని వస్తాయి. అందులో ఇవన్నీ కల్పించడం లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని హామీ ఇస్తాం. నెక్స్ట్ 1 year లో రూపురేఖలు మార్చేస్తామని తెలియదు.